కానీ లోకములో ఉన్న వారందరికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. చప్పట్లు కొట్టు. మన అంశం ఏమిటంటే గొప్పవాడు. ఎవరు గొప్పవారు అని బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానం చేద్దాం. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, యూదులు, ఈ 4 తెగల వారు యేసు ప్రభువారు గొప్పవాడేమీ కాదు, ఆయన మనలాంటి మానవుడే అనే ఆలోచన కలిగినటువంటి వారు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, యూదులు. బైబిల్ గ్రంథము యేసు ప్రభువారు ఎంత గొప్పవాడని బోధిస్తుందో ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. దేవాలయము కంటే గొప్పవాడిక్కడున్నాడు చాలు. మనము దేవాలయం కట్టుకుంటాం దేవుని కృపను బట్టి, కానీ దేవాలయాన్ని మనం ప్రేమించాలి, దేవాలయాన్ని మనం గౌరవించాలి, దేవాలయములో మనం కృతజ్ఞత కలిగి కూడా బ్రతకాలి. కానీ ఎంత గొప్ప దేవాలయము మనము కట్టుకున్నా ఎక్కడ కట్టిన మందిరం అక్కడే ఉంటుంది. మన తాతలు మొదలుకొని మన వరకు, మన తర్వాత మన పిల్లలకు కూడా ఇది ప్రార్థనా మందిరం. ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి దేవుని మందిరం, పరలోక రాజ్యానికి మార్గము చూపించడానికి దేవుని మందిరం. కానీ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు దేవాలయము కంటే గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, దేవాలయానికి ఎక్కువ భయపడతామా, దేవునికి ఎక్కువ భయపడతాం? మనం వాస్తవం చెప్పండి. ఏమ్యా, ఖచ్చితంగా దేవాలయానికి భయపడతామంట. నేను చెప్తా వినండి. పగలంతా బీడీలు దాగి, సిగరెట్లు దాగి, మందు దాగి ప్రార్థనకు వచ్చేటప్పుడు నోరు గడుక్కొని వస్తావు. అవునా కాదా? అవునే. ఇక స్త్రీల విషయానికి వస్తే నశమి దిక్కి ఆకులు వేసుకొని, ఇక స్త్రీలు పురుషులు అంతా ఆడరాని మాటలన్నీ మాట్లాడుకొని మొఖాలు గడుక్కొని మందిరానికి వస్తాం. ఎక్కడికి వస్తున్నావని నువ్వు శుభ్రమై వస్తున్నావు? మందిరానికి వస్తున్నావు. నువ్వు బీడీలు తాగేటప్పుడు దేవుడు లేడక్కడ, మద్యం సేవించేటప్పుడు దేవుడు లేడక్కడ, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తేటప్పుడు దేవుడు లేడక్కడ. దేవాలయానికి భయపడి నీవు నోరు గడుక్కొని వచ్చినంత మాత్రాన నిన్ను బట్టి దేవుడు సంతోషపడడు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడివైతే ఇంట్లో ఉన్నప్పుడు, మందిరములో ఉన్నప్పుడు, సమాజములో ఉన్నప్పుడు భక్తి కలిగి బ్రతుకుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇంత పెద్ద సంఘాన్ని మీరెంతో కష్టపడి కట్టుకున్నారు. ఇది చాలా సంతోషకరమైన ప్రార్థన మందిరం. కొట్టు గట్టిగా చప్పట్లు. ఈ మందిరము కంటే
దేవుడు కట్టిన మందిరం ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదివితే, చదవద్దండి ఎవరు. అయ్యగారు నాకు సమయం ఆర్డర్ చేశారు కాబట్టి నేను సొంతంగా వెళ్తాను, వినండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది. ఎవడు దేవుని ఆలయమును పాడు చేయునో దేవుడు వానిని పాడు చేయను. భక్తుడైన పౌలు గారు అంటున్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఈ ఆలయం మనకు పాలెమంతా కష్టపడి కడితే కట్టబడింది. కానీ ఈ మందిరం దేవుణ్ణి స్తుతించదు, ఈ మందిరం దేవుని ఆరాధించదు, ఈ మందిరం దేవుని రాజ్యం కోసం కనిపెట్టి ప్రార్థన చేయదు. ఈ మందిరం ఎక్కడ కడితే అక్కడే ఉంటుంది. వినండి, దేవుడు కట్టిన మందిరం, దేవుడు నిర్మించిన హృదయం అనే దేవాలయం దేవునికి ప్రార్థన చేస్తుంది, దేవుణ్ణి స్తుతిస్తుంది, దేవుని ఆరాధిస్తుంది, దేవుని రాకడ కొరకు కనిపెట్టుకొని బ్రతుకుతుంది. దేవుని రాజ్యములో హృదయం అనే దేవాలయం ప్రవేశిస్తుంది. మనము కట్టిన మందిరము కంటే దేవుడు కట్టిన హృదయం అనే మందిరాలు గొప్పవి. ఎందుకొరకు అంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారు. హృదయం అనే మందిరాన్ని కట్టుకున్న ప్రతి వారు ఈ మందిరంలో అడుగు పెట్టినప్పుడు వారు సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, అభివృద్ధిలోనికి నడిపించబడతారు, ఆశీర్వాదకరంగా జీవించగలుగుతారు. ఈ మందిరంలో దేవుని మహిమ ఉంది, ఈ మందిరంలో దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి. అవి నీవు పొందుకోవాలి అంటే నీ హృదయం అనే మందిరాన్ని దేవుని కోసం మొట్టమొదటిగా నీవు నిర్మించుకోవాలి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మన పెద్దల కాలంలో ఒక పాట పాడాడు. ఏం పాట అది? హృదయమే దేవాలయం, నీ ఆలయం క్రీస్తు అన్నాడు. వినండి, హృదయము దేవుని ఆలయం. ఇది మనం ప్రార్థన చేసుకునే ఆలయం, అవసరం ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి. పరలోకానికి వెళ్ళాలంటే హృదయం అనే దేవాలయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మందిరానికి భయపడతావు, మంచిదే. అంతకంటే ఎక్కువగా దేవునికి భయపడాలి. ఎందుకో తెలుసా? మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు దేవాలయము కంటే గొప్పవాడు. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా. గొప్పవాడు అనే పదం వచ్చినప్పుడల్లా చెప్పకపోయినా చప్పట్లు కొట్టండి లాస్ట్ వరకు. వినండి, మరలా వచ్చారు ఈ తప్పులు కనిపెట్టే గుంపు యేసు ప్రభు దగ్గరికి. మా పితరుడైన సొలొమోన్ రాజు ఒక ఆయన ఉండేవాడు గతంలో. ఆయన ప్రపంచంలోనే గొప్ప జ్ఞానం కలిగిన వాడు. ఆయన కంటే నీవు గొప్పవాడివా అన్నారు. యేసు ప్రభు అంటున్నాడు, సొలొమోన్ రాజు గొప్పవాడే. సొలొమోను రాజుని చేసిన వాణ్ణి నేను, సింహాసనం ఎక్కించిన వాణ్ణి నేను, సొలొమోనుని ప్రజలను పరిపాలించడానికి జ్ఞానమిచ్చిన వాణ్ణి నేను. సొలొమోను అంత్య దినాలలో
అన్య స్త్రీల వ్యామోహములో పడి తన జ్ఞానముని పతనం చేసుకున్నాడు. కానీ దేవుని జ్ఞానం ఈ భూమిని, ఆకాశమును, అందులో ఉన్న సమస్తమును ఆయన తన జ్ఞానముతో నిర్మించను. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సొలొమోను కంటే గొప్పవాడు. గట్టిగా పప్పన్నం చేయాలంటే త్వరగా అవుతుంది, కొంచెం బిర్యానీ చేయాలంటే టైం పడుతుందా? కానీ నాకు అయ్యగారు కొంచెం ఆఖరి రోజు ఎక్కువ ఇచ్చింటే ఇంకా బాగుండేది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. వినండి, సొలొమోను కంటే గొప్పవాడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. లూకా సువార్త 8వ అధ్యాయం 28వ వచనం, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఇప్పటి వరకు పుట్టలేదు అని వ్రాయబడింది. నీవేమంటావు బోధకుడా అని ప్రశ్నించారు. అంటే యోహాను స్త్రీ కడుపులో పుట్టాడు, యేసు ప్రభు వారు కూడా స్త్రీ కడుపులో పుట్టాడు. ఇప్పుడు నీకంటే యోహాను గొప్పవాడని ఈ లేఖనాలు తెలియజేస్తున్నాయి, ఏంటి నీ సమాధానం అని అడిగారు. యేసు ప్రభు వారు అంటున్నారు, నన్ను గూర్చి నేను గొప్పగా చెప్పుకుంటే ప్రయోజనమేమి లేదు. యోహాను దగ్గరికి వెళ్ళండి, నన్ను గూర్చి విచారించండి, యోహాను ఏది చెప్తే అది నమ్మండి అన్నాడు. ఆ మాట చెప్పిన వెంటనే యోర్దాను నదిలో యోహాను బాప్తీసం ఇస్తూ ఉన్నాడు. ఈ తప్పులు కనిపెట్టే గుంపు యోర్దాను నది దగ్గరికి వెళ్ళి ఒడ్డున నిలవబడ్డారు. అదే యోర్దాను నది దగ్గరికి యేసు ప్రభు వారు వచ్చారు. ఆయన నడిచి వస్తూ ఉంటే ఆయన పాదాల శబ్దం విని యోహాన్ అంటున్నాడు, ఇదిగో ఇదిగో లోక పాపముని మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. ఒక ఆయన నా వెనక వస్తాడు 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 అంటూ ప్రకటిస్తూ వచ్చానే, ఆయనే ఈయన అంటూ యేసు ప్రభు వారిని చూపిస్తున్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 7వ వచనంలో యోహాన్ అంటున్నాడు, నేను యేసు ప్రభు వారి పాదాల దగ్గర వంగి ఆయన చెప్పుల వారను విప్పుటకైనను నేను యోగ్యుడను కాను, ఆయన నాకంటే గొప్పవాడు అన్నాడు. గట్టిగా గట్టిగా మనం ఆరాధించే దేవుడు యోహాను కంటే గొప్పవాడు. ఒకసారి ఒక అమ్మాయికి కొత్తగా పెళ్ళయింది. భర్త చాలా వేధిస్తున్నాడు, అత్తమామలు వేధిస్తున్నారు. పెళ్లి చేసిన తర్వాత భర్త ఇంటికి పంపించేటప్పుడు తల్లిదండ్రులు చెప్పారు, ఏమన్నా తెలుసా? వినండి అమ్మా, పెళ్లి చేసుకోబోతున్నటువంటి అమ్మాయిలు, అమ్మాయి తల్లిదండ్రులు చెప్పారమ్మా, ఎన్నైనా సమస్యలు రాని
సర్దుకొని పోవాలి నీవు అని కూతురుతో చెప్పి పంపించారు. భర్త ఇంటిలో కాపురం చేస్తా ఉంటే బాధలు భరించలేక నీళ్లు పట్టే కొలాయి దగ్గర చెప్పుకునింది. ఏమ్మా బాగుందా మీ కొత్త కాపురం అంటే, ఏం బాగుందక్క, నానా ఇబ్బందులు పెట్టి బాధిస్తున్నాడు నా భర్త అన్నది కొలాయి దగ్గర. సర్దుకొని పోవాలమ్మా అట్లే అన్నారు కొలాయి దగ్గర ఉన్న స్త్రీలు. పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి తన బాధను వెళ్ళగక్కినప్పుడు పెద్దలు కూడా ఏమన్నారంటే, అన్నీ సర్దుకొని పోవాలమ్మా అన్నారు. పెళ్ళైనప్పుడు ఆటోలో ప్రయాణం చేసి భర్త ఇంటికి వస్తూ ఉంటే ఆటోలో సీటుకు రాశాడంట, సర్దుకొని పోదాము రండి అని. ఎక్కడ చూసిన ఇదే పదమే గుర్తొస్తుంది అమ్మాయికి. ఒక పాస్టర్ గారిని ఇంటికి తీసుకెళ్ళింది, సమస్యలన్నీ చెప్పి ప్రార్థన చేయించుకుందామని. ఏమన్నా సమస్యలు ఉన్నాయమ్మా, ప్రార్థన చేస్తానన్నాడు. చెప్పింది ఈ సూది అంతా, నా భర్త కొడుతున్నాడు, మా అత్త మామ అనుమానిస్తున్నారు, వేధిస్తున్నారు, బాధిస్తున్నారు. చెప్పిన తర్వాత పాస్టర్ గారు అన్నారు ప్రార్థన చేసి, అన్నీ సర్దుకొని పోవాలమ్మా అన్నాడు. పాస్టర్ గారు సర్దుకొని పోమన్నాడు, నా తల్లిదండ్రులు సర్దుకొని పోమన్నారు, పెద్దలు సర్దుకొని పోమన్నారు, కొలాయి దగ్గర నీళ్లు పట్టే దగ్గర అక్కలు కూడా సర్దుకొని పోమన్నారని రాత్రి భర్తను నిద్రపోనిచ్చి రాత్రంతా బ్యాగుకు బట్టలు సర్దుకొని వేకోజామున వాళ్ళ ఊరికి బస్సు ఎక్కి వెళ్ళిపోయింది సర్దుకొని. సర్దుకోవడము, సంసారములో సమస్యలు వస్తాయి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఒకరిని ఒకరు అర్థం చేసుకొని, ఒకరి పట్ల ఒకరు గౌరవం కలిగి ఘనపరుచుకొని బ్రతకగలిగినప్పుడే ఆ ఇల్లు చిన్న పరలోకంలాగా ఉంటుంది. వినండి, ఈరోజు నేను ఇన్ని మీటింగ్లు పెట్టి ఇంత బోధలు చేయగలుగుతున్నామంటే నా వెనక ఒక స్త్రీ ఉంది, ప్రార్థనా పరురాలు, భక్తి కలిగిన కుటుంబములో నుంచి వచ్చిందామె. మా కుటుంబమేమో భయంకరమైనటువంటి పొలిటికల్లో గొడవల్లో మునిగి తేలుతున్నటువంటి కుటుంబం. మా ఇంట్లో ప్రార్థన అలవాట్లు లేవు, భక్తి జీవితాలు లేవు, దేవుని భయం అసలు లేకుండా బ్రతికినటువంటి కుటుంబం. చిన్న వయసులో నుంచే భక్తిని ఆయుధంగా ధరించుకుని దుర్మార్గుడైనటువంటి నాకు భార్యగా వచ్చి ఆమె ఎవరికి తెలియకుండా చేసినటువంటి ఆమె ప్రార్థన ద్వారా నేను రక్షణలోనికి వచ్చాను. నేను రక్షణ పొందిన తర్వాత నా వెంట తిరిగే యవనస్తులు కూడా 14 మంది బాప్తీసం తీసుకున్నారు. కొట్టచ్చుగా సపట్లు. ఒక్క పాపి రక్షణ పొందితే పరలోకములో సంతోషించి దేవుడు ఆనందిస్తాడు. నా వెంట తిరిగే 14 మంది బాప్తీసం పొందారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నా పిల్లలకి నేను 7వ తరగతి చదివేటప్పుడే బాప్తీసం ఇచ్చాను. కొంతమంది బాప్తీసాలకు సిద్ధపడితే పిల్లల్ని ఏమంటారు తెలుసా? అప్పుడే తీసుకుంటావా? ఏం తెలుసు నీకు? ఒకటి తెలిసి అన్నీ తెలిసింటాయి. సినిమాకి పోయేస్తాను డాడీ, ఒక 500 ఏంటి ఇస్తారు, కానీ బాప్తీసం తీసుకుంటానంటే ఇష్టపడరు, తల్లిదండ్రులు ఒప్పుకోరు. వినండి, ఈ రాత్రి ఒకవేళ నువ్వు దేవుని నమ్మకుండా చనిపోతే, బాప్తీసం పొందకుండా చనిపోతే, మారు మనసు పొందకుండా చనిపోతే, నీ పిల్లల్ని నీవు నరకానికి పంపించినటువంటివి బాధ్యుడివి, బాధ్యురాలు అవుతావు. నీ పిల్లలకి క్రమశిక్షణ నేర్పించు, భక్తిని నేర్పించు,
దైవికమైనటువంటి కార్యాలలో అణిగిమణిగి ఉండడం నేర్పించు. అప్పుడు దేవుడు మహిమ పొందుతాడు. దేవుని పిల్లల ద్వారా తల్లిదండ్రులకు విలువ వస్తుంది. ఆమె ప్రార్థన ద్వారా నేను రక్షణలోనికి వచ్చాను. నేను రక్షణ పొందిన తర్వాత, సేవలోకి వచ్చిన తర్వాత, నాకు మా రెండవ అన్నయ్యకి ఇప్పటి వరకు తల్లిదండ్రుల ఆస్తిలో భాగము ఇవ్వలేదు. మా పెద్దన్నయ్య మా ఊర్లో ఆయన దగ్గర వచ్చి కూర్చొని ఎవరు చెప్పగలిగిన ధైర్యవంతుడు ఒక్కరు లేడు. ఎందుకంటే న్యాయాధిపతే మా అన్న. అక్కడ బాపనోళ్ళ పంచాయతీ వచ్చినా, రెడ్ల పంచాయతీ వచ్చినా మా అన్న దగ్గరికి రావాలి. మా అన్న ఎంత లంచగొండి అంటే అంత లంచగొండి. మీకు కొందరికి తెలియకపోవచ్చు, తెరనెక్కల నుంచి మా ఊరికి చాలా మంది చుట్టిరకం ఉంది, చాలా మందికి తెలుసు. మనం ఎంత గొప్ప హోదా ఎదిగినా మనకంటే పైన ఒక ఆయన గొప్పోడున్నాడు. ఆ గొప్పోనికి మనం లోబడి బ్రతకాలి. వినండి, యూదులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభు వారు అన్నారు, నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు యూదులు అన్నారు యేసు ప్రభువుతో, నీవు మా పితరుడైనటువంటి అబ్రహాము కంటే గొప్పోడివా అన్నారు. యూదులకి అబ్రహాం అంటే చాలా అభిమానం. యేసు ప్రభు వారు అన్నారు, అబ్రహాము గొప్పోడే. అబ్రహాముని విగ్రహారాధన కుటుంబములో నుంచి పిలిచిన వాణ్ణి నేను, అబ్రహాము ఇచ్చిన వాణ్ణి నేను, అబ్రహాముని ప్రపంచమంతటిలో గొప్ప ధనవంతునిగా ఆశీర్వదించిన వాణ్ణి నేను. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అన్నాడు. యూదులు అన్నారు, నీకు 50 సంవత్సరాలు కూడా లేవు, అబ్రహాము కంటే ముందున్నావా? ఏ కళ్ళతో చూస్తున్నారంటే శరీర సంబంధమైన కళ్ళతో యేసయ్యను చూస్తూ మాట్లాడుతున్నారు. అబ్రహాముకి యేసు ప్రభు వారికి కొన్ని వందల సంవత్సరాలు వ్యవధి తేడా ఉంది. శరీర సంబంధంగా చూస్తే ఆకాశము భూమి ఈ సృష్టి అంతా సృష్టించబడక మునిపే ఆది యందు దేవుడు వాక్యమై ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ సృష్టికి ముందున్నాడు. యేసు ప్రభు వారు అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు, అబ్రహాముకి సంతానం ఇచ్చిన దేవుడు, అబ్రహాముకి ప్రపంచంలోని గొప్ప ధనవంతునిగా చేసిన వాడు యేసు ప్రభు వారు. అబ్రహాము కంటే గొప్పవాడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. గట్టి కొట్టాలి, గట్టిగా. ఒకసారి ఇద్దరు ముసలి వాళ్ళు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. ప్రార్థన చేయించుకున్నారు. పాస్టర్ గారు మా ఇంటికి కూడా ఒకసారి వచ్చి ప్రార్థన చేయడానికి రండి అన్నారు. అన్న ఎక్కడో చోట కూర్చుంటారు సైలెంట్ అంటే, ఇక్కడ ప్రార్థన చేశాను కదా పెద్ద ఆయన అన్న అంటే, లేదు సార్ ఇంటికి కూడా రండి అన్నారు. వయసులో పెద్దవారు, మా చర్చికి వచ్చేవాళ్ళు కాదు కానీ వేరే సంఘానికి వెళ్ళేవాళ్ళు. సరే వారి వయసును బట్టి పెద్దలు కదా పిలుస్తూ ఉన్నారని వస్తానులే అన్న. రాత్రికి వస్తానంటే రాత్రికి వద్దు, సాయంకాలం 4 గంటలకే రాసారన్నారు.
సరే అని 4 గంటలకు నేను వెళ్ళాను. నేను మా పాస్టరమ్మ గారు వెళ్ళాను. వాళ్ళ కోడలు బయటకు వచ్చి ప్రైజ్లాడు పాస్టర్ గారు అమ్మ లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత నీళ్ళు ఇచ్చింది. నీళ్లు తాగి కూర్చున్నాం. ఏం చేస్తున్నావమ్మా అంటే, పాస్టర్ గారు నేను చాలా బిజీగా ఉన్నాను పాస్టర్ గారు అనింది. ఏం బిజీగా అంటే, వంట చేస్తున్నాను సార్ అని. 4 గంటలకు ఏం చేస్తుందామె? మాట్లాడండి తల్లి. వంట చేస్తుంది. నేను అన్నాను, అసలు చలికాలం కదమ్మా, 4 గంటలకు ఎందుకు వంట చేసుకుంటావు? 4 గంటలకు భోజనం సిద్ధపరిస్తే ఎన్ని గంటలకు తింటారు అంటే, రాత్రి 9:30 9 అవుతుంది అయ్యగారు అనింది. రాత్రి 9:30కి తినే ఆ భోజనాన్ని, అసలే చలికాలం చల్లారిపోతుంది, వేడి వేడి అన్నం చేసుకుంటే నీవు, నీ భర్త, నీ పిల్లలు రాత్రి తినే సమయానికి చేసుకుంటే బాగుంటుంది కదమ్మా అంటే, పాస్టర్ గారు 6 దాటిందంటే నేను చాలా బిజీగా ఉంటాననింది. ఎట్లుంటుందంట? లైట్లు వెలుగుతున్నాయి అక్కడక్కడ, లైట్లు మీ మీద పడుతున్నాయి ఫోకస్. ఏం బిజీగా ఉంటావమ్మా అన్న. చెప్పాను పాస్టర్ గారు, బిజీగా ఉంటాను అనిందా. ఏం బిజీగా ఉంటావు తల్లి? 4 గంటలకు భోజనం చేసుకుంటే చల్లారిపోతుంది, రాత్రి 9:30 అసలే చలికాలము, వేడి వేడి అన్నం తింటే నీకి, నీ భర్తకి, నీ పిల్లలకి, ఆరోగ్యానికి మంచిది కదా అంటే, ఆమె ఏమనిందో తెలుసా? పాస్టర్ గారు వచ్చినప్పటి నుంచి భోజనం గురించి అడుగుతున్నావు, ఈ ముసలివి కానీ ఏమైనా చెప్పొచ్చారా నా గురించి నీకు అన్నది. ఈ ముసలి వాళ్ళని ఏమనింది తెలుసా? జరిగిన సంఘటన ఎమ్మిగనూరులో. అసలే చలికాలం కదమ్మా, చల్లారిన భోజనం పెడతావు, రాత్రి తినే సమయానికి నువ్వు చేస్తే వేడి వేడి అన్నం అయితే మేము ఏదో ఒక ముద్ద తింటాము, ఆరోగ్యంగా బ్రతుకుతామమ్మంటే, నేను చేసేది 4 గంటలకే, తింటే తినండి, సస్తే ఓ పని అయిపోతుందని. కోడళ్ళారా, కూతుర్లారా, మీ అత్తమామలను గౌరవించండి, మీ తల్లిదండ్రులను గౌరవించండి. అది మీకు ఆశీర్వాదం. ఆశీర్వాదముతో పాటు ఆయుష్ కూడా పొడిగించబడుతుంది. నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించినప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడవు అవుతావు. ఈ ముసలివి కానీ చెప్పొచ్చారన్నా సార్ అనింది. చెప్పొచ్చారని అన్నాను అనుకో, అక్కడే గొడవ పడుతుంది. నేనేమన్నాను, వాళ్ళు చెప్పారో లేదో అది తర్వాత కథమ్మా, వేడి వేడి అన్నం చేసుకుంటే నీకు మంచిది కదా అంటే, చెప్పాను కదా పాస్టర్ గారు, 6 దాటిందంటే చాలా బిజీగా ఉంటాను నేను అనింది. ఏం బిజీగా ఉంటావమ్మా అన్న. 6 దాటిందంటే మొగును రేకులు వస్తాయంట. ఎవరు రేకులు? సీరియల్ పేరు పలకడానికి కూడా రాదు. మొగును రేకులు, పెండ్లాం రేకులు, గోధుమ రేకులు, మరి బొడ్లగీరే రేకులు. ఆ రేకుల వ్యవహారం మనకేం తెలుసు? చూసే వాళ్ళకి తెలుసు. ఒక్కొక్క ఆమె ఫోన్ చేస్తుంది, కరెక్ట్ వాడు కారు దిగేటప్పుడే కరెంటు వాయా నువ్వు చూస్తేవే. మా అబ్బాయి నిన్న ఆదివారం వాక్యం చెప్తున్నాడు చిన్నమరుడు అని ఊర్లో. నువ్వు చూస్తేవే అని అడిగితే ఏం నవ్వుకున్నాడు తెలుసా? చిన్నమరువుల్లో 3 దేవదూతల గురించి ప్రసంగం చెప్పాడు ఆయన. నేను చూడలేదే, కరెక్ట్ ఆ టయానికి మా ఊర్లో కూడా కరెంటు పోయిండే. కన్న బిడ్డలను గురించి విచారించని తల్లులున్నారు, కట్టుకున్న కాపురాన్ని గురించి విచారించే తల్లులు లేరు.
ఎక్కడి వారో ఎవరో ఏ సంబంధం లేకపోయినా టీవీలో చూసే బొమ్మలను గురించి విచారిస్తాం. వినండి, సినిమా యాక్టర్లు, సీరియల్ తీసే యాక్టర్లు అందరూ, దర్శకులు, నిర్మాతలు పరలోకానికి పోతారా నరకానికి పోతారా? గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పాలా? కొంచెం గట్టిగా చెప్పండి. ముత్యాలు ఏం రాలవుగా. ఎక్కడ పోతాం? నరకానికి. కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు వస్తుంది మీ దగ్గరికి. సినిమా తీసే యాక్టర్లు, సీరియల్ తీసే యాక్టర్లు, నిర్మాతలు, దర్శకులు వాళ్ళందరూ నరకానికి వెళ్తే చూసే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మా దగ్గరకు వస్తామన్న సంగతి మాకు తెలియదుగా సార్ అంటారా? వినండి, యేసు ప్రభు వారు సెలవిచ్చారు, నీ కళ్ళు చెడినవైతే నీ సర్వ శరీరము చెడిపోతుంది. నీ కళ్ళు వ్యర్థమైన వాటివి చూడకుండా యేసు వైపు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు అబ్రహాము కంటే గొప్పవాడు. మరికొందరు వచ్చి మా పితరుడైన యోనా ప్రవక్త ఒక ఆయన ఉండేవాడు, అతడు చేప కడుపులో సముద్ర భూభాగంలోనికి వెళ్ళి 3 రాత్రింబగళ్ళు చేప కడుపులో నుంచి సజీవునిగా బయటికి వచ్చాడు. నీవు యోనా కంటే గొప్పవాడివా అన్నారు. యేసు ప్రభువు వారు అంటున్నారు, యోనాని వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళనందుకు సముద్రములో పడవేస్తున్నప్పుడు సముద్రములో యోనాని మృంగమని చేపకు ఆజ్ఞాపించిన వాణ్ణి నేను, కడుపులో దాచుకోమని సెలవిచ్చిన వాణ్ణి నేను, 3వ దినాన యోనాని ఒడ్డున కక్కమని ఆజ్ఞాపించిన వాణ్ణి కనికరించి కాపాడిన వాణ్ణి నేను. 3 దినములు చేప కడుపులో ఉండి సజీవునిగా బయటకు వస్తే యోనా గొప్పవాడు, గొప్పవాడు, గొప్పవాడని సాక్ష్యమిస్తారు. నేను ప్రపంచములో ఉన్నవాటి మానవాళి కొరకు యెరూషలేము పురవీధుల్లో కొరడాలతో కొట్టబడతాను, కాళ్ళతో తన్నబడతాను, పశువులాగా ఈడ్చబడతాను, పిడిగుద్దులు గుద్దించుకుంటాను, ముఖం మీద ఉమ్మి వేయించుకుంటాను, కలువరి సిలువలో వేలాడదీయబడతాను, బల్లెముతో పొడిపించుకుంటాను, ముళ్ళ కిరీటం పెట్టించుకుంటాను, మనుషుల యొక్క రక్షణ కోసం చంపబడతాను, సమాధి చేయబడతాను. 3వ దినమున అధికారులందరూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి నన్ను లేవకుండా చేయాలనుకున్న ప్రయత్నాలన్నిటినీ, సమాధిని బద్దలు కొట్టుకుని 3వ దినాన సమాధిని జయించి తిరిగి లేస్తాను. గట్టిగా చేప కడుపులో నుంచి వస్తే యోనా గొప్పవాడన్నారే, నేను సమాధిని బద్దలు కొట్టుకొని బయటకు వస్తాను. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు యోనా కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఒక ఆమె ఎండ వేళలో నీటికెళ్ళింది. నీళ్ళకి వెళ్ళి ఆ బావి దగ్గర వెళ్ళి నిలబడేసరికి అక్కడ యేసు ప్రభు వారు వెళ్ళారు. అమ్మా, దాహంగా ఉంది, త్రాగడానికి కొంచెం నీళ్ళు ఇస్తావమ్మా అన్నాడు. ఆ స్త్రీ అంటుంది, నీవెవరివో గాని చాలా ఉన్నతమైన వ్యక్తిలాగా కనిపిస్తున్నావు. మేము సమరయులము, అంటరాని వాళ్ళము,
మేము ఇచ్చే నీళ్ళు ఎవరు తాగరు అంటే యేసుప్రభు వారు అన్నారు, అమ్మా నీవు అంటరాని దానివని కాదు కానీ నాకు దాహం వేస్తుంది, కొంచెం నీళ్ళు ఇస్తావా అంటే ఆమె సమాధానం చెప్పక మునిపే యేసుప్రభు వారు అన్నారు, నీవిచ్చే నీళ్లు నేను త్రాగినా మరలా మరలా దప్పికొంటాను, కానీ నేనిచ్చే నీళ్లు నీవు త్రాగితే మరెన్నడూ దప్పికొనవు. యోహాను సువార్త 4వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుందన్నమాట. వినండి, బైబిల్ మూసిపెట్టండి, కిందికి చూడొద్దు ఎవరు. నేనిచ్చే నీళ్లు నువ్వు త్రాగితే మరెన్నడూ నీవు దప్పికొనవు అన్నప్పుడు ఆమె అంటుంది, బోధకుడా ఇంత ఎర్రని ఎండలో ఈ ఊరి బయటికి నీళ్ళకు వస్తున్నాను ప్రతిదినము, ఇక్కడికి వచ్చే శ్రమంతా తప్పిపోతుంది కదా, ఆ నీళ్ళేదో నాకు ఇవ్వయ్యా అన్నది. యేసుప్రభు వారు అన్నారు, నీ ఒక్కదానికి ఇస్తే ఏం ప్రయోజనమమ్మా, నీ భర్తను కూడా తీసుకొని రా అన్నాడు. నాకు భర్త లేడయ్యా అనింది ఆమె. నాకు భర్త లేడయ్యా అని చెప్పినప్పుడు సత్యమే చెప్పితివి అన్నాడు, మెచ్చుకున్నాడు ఆమెని. సత్యమే చెప్పితివి, ఎవరైనా ఒకరు వెళ్ళండి, సత్యమే చెప్పితివి అంటూ ముందు ఆమెను మెచ్చుకున్నాడు. వెంటనే ఏమన్నాడు తెలుసా, ఇంతకు ముందు నీకు 5 భర్తలు ఉండిరి, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదు అని చెప్పేసరికి అక్కడే కుండను పగలగొట్టి ఊరిలోనికి పరిగెత్తుకొని వచ్చింది. గ్రామ ప్రజలారా, యాకోబు తవ్వించిన బావి దగ్గరకు రండి, నేను చేసిన పాపాలన్నీ నాతో చెప్పిన వాణ్ణి మీరు వచ్చి చూడండి. అంతకుముందు ఏమనింది తెలుసా, మా పితరుడైన యాకోబు త్రవ్వించాడు ఈ బావి, నీవు యాకోబు కంటే గొప్పవాడివా అనింది. ఆమె జీవితాన్ని గురించి వివరించి చెప్పినప్పుడు, నేను చేసిన పాపాలన్నీ నాతో చెప్పిన వాణ్ణి వచ్చి మీరు చూడండి, ఆయన యాకోబు కంటే గొప్పవాడు. గట్టి కొట్టాలి అందరు. 6 మందితో వ్యభిచారం చేసినటువంటి స్త్రీ కూడా సృష్టికర్త అయిన దేవుణ్ణి పట్టుకొని ఏమంటుంది, యాకోబు కంటే నువ్వేమన్నా గొప్పోడివే. మన పదజాలం. యేసు ప్రభు వారు భూత వర్తమాన భవిష్యత్తును విప్పి చెప్పగలిగిన సత్తా కలిగిన దేవుడు. ఇంతకు ముందు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఒకడు ఉన్నాడు, కానీ ఈ 6 నీ భర్తలు కానే కాదు. పాపం ఒప్పుకునింది, విడిచిపెట్టింది, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించింది. ఎందుకొరకంటే యాకోబు కంటే యేసయ్య గొప్పవాడని నమ్మింది. ఎవరైనా ఉన్నారా, చప్పట్లు కొడుతూ పాడదాం. యేసు ప్రభు లాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా చెప్పాలి. యేసు ప్రభు లాంటి స్నేహితుడు భూమి మీద ఎవరైనా ఉన్నారా? ఇట్లా అనొద్దండి, మాట్లాడాలి గట్టిగా గట్టిగా అందరూ చెప్పాలి. లేరు అనాల. యేసు ప్రభు లాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా?
ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా? లేరాడం మర్చిపోతారు. అప్పుడే పాట రూపంలో అడుగుతున్నాను నేను. ఎచటైనా ఉన్నారా? యేసు ప్రభు లాంటి స్నేహితుడు ఎక్కడా లేడు. నన్ను క్రిస్మస్ పండుగ రోజున ఒక సంఘానికి పిలిచారు. ఇది చాలా దూర ప్రాంతం ఊర్లండి. వాక్యం చెప్పడానికి పిలిచారు. వినండి. పిలిచిన తర్వాత అది చాలా పెద్ద సంఘం. స్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేశారు, చర్చి పక్కన. క్రిస్మస్ ఆరాధన. అక్కడ పాస్టర్ గారు 15 సంవత్సరాలు సేవ చేశాడట. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు సేవ చేశాడు. 15 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత